హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. అందరు బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మనము మామిడికాయ పచ్చడి ఎలా పెట్టాలో, పక్కా కొలతలతో ఎలా చేయాలో ఒక్కసారి ఇలా చేసి చూసారంటే సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది, ఖరాబ్ కాకుండా ఉంటుంది, చాలా బాగుంటుంది. పక్కా కొలతలతో ఈరోజు ఎలా చేయాలో చూద్దాం. నేనైతే 8 కిలోల పుల్లటి మామిడికాయలు తీసుకున్నాను. మంచిగా శుభ్రంగా కడిగి పదన లేకుండా మంచిగా తుడుచుకొని ఒక గిన్నెలో పెట్టుకున్నాను. తర్వాత శుభ్రంగా తుడిచిన తర్వాత ఒక్కొక్కటి తీసుకుంటా మామిడికాయలు కడిగేసే దానిపైన ఇలా ఈ విధంగా వీడియోలో చూపించిన ఈ విధంగా కడిగేసుకోవాలి. మీకు పెద్ద పెద్ద ముక్కలు కావాలంటే పెద్ద పెద్ద సైజు ముక్కలు కట్ చేసుకోవచ్చు. మీ మీడియం సైజు ముక్కలు కావాలంటే మీడియం సైజు ముక్కలు కట్ చేసుకోవచ్చు. మీకు ఏ విధంగా నచ్చితే ఆ విధంగా ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత ముక్కలకున్న జీడి తీసివేయాలి. తర్వాత వీడియోలో చూపించిన ఈ విధంగా ముక్కలకున్న పొట్టును తీసేయాలి. పొట్టును తీసేసి తర్వాత ఒక కాటన్ గుడ్డ పట్టి పదరం లేకుండా తుడుచుకోవాలి. ముక్కలను ఒక్కొక్కటి తుడిచి ఒక గిన్నెలో వేసుకోవాలి. పాలిస్టర్ గుడ్డ వాటి కాదు, ఒక కాటన్ గుడ్డ తీసుకొని శుభ్రంగా జీడి తీసేసి శుభ్రంగా తుడుచుకొని అందులో వేసుకోవాలి ఒక గిన్నెలో. 8 కిలోల మామిడికాయలు తీసుకుంటే 6 కిలోల నర మామిడికాయ ముక్కలు వచ్చినాయి. ఫ్రెండ్స్, ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి. ముక్కలన్నీ తుడుచుకున్న తర్వాత ఒక పెద్ద గిన్నెలోకి వేసుకోవాలి. నేనైతే ఒక టబ్బు తీసుకున్నా. ఆ టబ్బులో కొట్టి పెట్టుకున్న ముక్కలన్నీ అందులో వేశాను. కిలోకు 1/2 కిలో ఉప్పు వేసుకోవాలి. కిలోకు 1/2 కిలో ఉప్పు వేసుకోవాలి. ఎక్కువ వేసుకోకూడదు, తక్కువ వేసుకోకూడదు. కిలో మామిడికాయ ముక్కలు అయితే 1/2 కిలో ఉప్పు వేసుకోవాలి. అంతా మిక్స్ అయ్యేలా ఒకసారి కలుపుకోవాలి. తర్వాత 1/2 కిలో అంతా ఆవు పొడి వేసుకోవాలి. ఫ్రెండ్స్, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. తర్వాత ఒక అద్దపు అంత మెంతిపొడి వేసుకోవాలి. తర్వాత ఒక 1/2 కిలో అంతా జీలకర్ర పొడి వేసుకోవాలి. అంతా మిక్స్ అయ్యేలా ఒకసారి కలుపుకోవాలి. ఏ వీడియో పెట్టినా మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రావాలంటే బెల్ ఐకాన్ ప్రెస్ చేసి నోటిఫికేషన్ ఆల్లో పెట్టుకోండి. అంతా మిక్స్ అయ్యేలా ఒకసారి కలుపుకోవాలి. తర్వాత కిలో కొత్త కారపొడి వేసుకోవాలి. కొత్త కారపొడి వేసుకోవాలి, టేస్ట్ బాగుంటుంది. పచ్చడి కూడా ఖరాబ్ కాకుండా ఉంటుంది. పాత కారపొడి వేసుకోకూడదు, కొత్తగా పట్టించిన కారపొడి వేసుకోవాలి. అంతా మిక్స్ అయ్యేలా ఒకసారి కలుపుకోవాలి. ఫ్రెండ్స్, తర్వాత స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని 3 కిలోల నూనె పోసుకోవాలి. ఫ్రెండ్స్, ఫస్ట్ టైం మనము 1 కిలో ఎల్లిపాయలు పొట్టు తీసుకొని 1 కిలో మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి. తర్వాత నూనె వేడయ్యాక
నూనెలో పోపు వేసుకోవాలి. పావు కిలోన్ని ఆవాలు వేసుకోవాలి. పావు కిలోన్ని జీలకర్ర వేసుకోవాలి. 50 గ్రాములు మిరపగింజలు వేసుకోవాలి. ఒక 50 గ్రాములన్నీ ఎండుమిర్చి వేసుకోవాలి. ముందుగా పట్టి పెట్టుకున్న వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. పోపు పెట్టుకున్న తర్వాత పోపు చల్లారదాకా పక్కన పెట్టుకోవాలి. చల్లారినాక ముందుగా కలిపి పెట్టుకున్న కారపొడి, మామిడికాయ ముక్కల్లో ఈ పోపు వేసి అంతా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. మెల్లమెల్లగా కలుపుకోవాలి, కింద పడిపోతుంది. అంతా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. బూజు పట్టకుండా, ఖరాబ్ కాకుండా ఉంటుంది. ముక్క మెత్తబడకుండా ఉంటుంది. ఈ మామిడికాయ పచ్చడి ఎప్పుడు తీసుకొని తిన్నా కానీ ముక్క గట్టిగానే ఉంటుంది. చాలా బాగుంటుంది. తర్వాత ఒక జాడి తీసుకొని అందులో కొంచెం కొంచెం వేసుకోవాలి. వీడియోలో చూపించిన ఈ విధంగా కొంచెం కొంచెం జాడిలో వేసుకోవాలి. ఒకసారి ఇలా ట్రై చూడండి, చాలా బాగుంటుంది. మామిడికాయలు పుల్లటి మామిడికాయలు తీసుకోండి. తీయకుంటే బాగుంటుంది పచ్చడి. ఎక్కువ కాలం నిల్వ ఉండదు పచ్చడి. పుల్లటి మామిడికాయలు తీసుకొని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని ఈ విధంగా చేసుకోండి. ఒకసారి ట్రై చేయండి. పచ్చడి ఎప్పుడు తీసుకున్నా కానీ పెద్ద జాలీలోకి వెళ్ళి ఒక చిన్న జాలీలో వేసుకోవాలి. మీరు ఎప్పుడు చేసినా ఈ విధంగా చేయండి. ఎంతో రుచిగా ఉంటుంది పచ్చడి, చాలా బాగుంటుంది. జాడీలోకి అంతా ఎత్తుకున్న తర్వాత మూత పెట్టి పైన ఒక క్లాత్ కట్టుకొని పక్కన పెట్టుకోవాలి. పచ్చడి తీసిన తర్వాత ఆ గిన్నెలో అన్నం వేసుకొని అంతా మిక్స్ అయ్యేలా ఒకసారి మంచిగా కలుపుకొని ఒకసారి తింటే ఆ టేస్ట్ ఎలా ఉంటుంది అంటే సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. చాలా చాలా బాగుంటుంది. వేడి అన్నం కానీ చల్లన్నం కానీ అందులో వేసుకొని ఒకసారి కలుపుకొని లాస్ట్కి ఒకసారి ఆ ముద్ద తింటే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఎప్పుడైనా మీరు తిన్నారో లేదో కామెంట్ పెట్టండి. చాలా బాగుంటుంది. టేస్ట్ చూద్దాం. సూపర్గా ఉంది ఫ్రెండ్స్, చాలా చాలా బాగుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై